ఇప్పుడు మీకే ఫ్లైట్ వస్తుంది చూపిస్తాను చూడండి. ఎంత లైట్ పడుతుందో ఆ ఫ్లైట్ ముందర చూడండి. లైట్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఫోకస్ దానికి. ఏదో గలాట్ అయినట్లుంది ఇక్కడ. పోలీసు వాళ్ళు అయితే ఫుల్ వచ్చేసినారు. ఏమైందో తెలీదు. మేమైతే రోడ్లో పాసింగ్ అవుతా అంటే అంతే, పోలీసు వాళ్ళు కనిపించింది. ఏమంటాం మచ్చా? అండ్ ఇప్పుడు మేమైతే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. వీళ్ళ నాన్న వస్తున్నారు కాబట్టి వాళ్ళ నాన్న పికప్ చేయడానికి. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం బెంగళూరుకి. దిస్ ఈజ్ ద కార్ వీఆర్ గోయింగ్ టు బెంగళూరు. సంథింగ్ డూయింగ్. ఏం చేస్తున్నావు? సాంగులుగా డిచ్చుకి కాయవాడంతా ఎట్లా? ఒక అమ్మాయి ఇప్పుడు వచ్చి లిఫ్ట్ అడిగితే ఏం చేస్తావు? ఏం లేదు. ఇప్పుడు బెంగళూరు ఇప్పుడు పోయే రూట్లో ఒక అమ్మాయి వచ్చి లిఫ్ట్ అడిగితే ఏం చేస్తావు చెప్పు? ఇవా హ్యుమానిటీ లేదారా నీకే? రోడ్లో ఒకటి పాపం అమ్మాయి నిల్చుకుంటే లిఫ్ట్ ఇవ్వ. ఎవరైనా ఏమైనా చేస్తా మళ్ళీ అప్పుడు కాదు, అర్ధరాత్రిలో అయితే ఇస్తాం అంతే. కానీ డే టైంలో ఇవేమే ఎలా? బస్సులో ఉంటాయి కదా. బస్సులు ఉంటే ఏమే పాపం లిఫ్ట్ ఇస్తే ఏమవుతుంది నీకే? చూడండి గైస్, వీని మనసు ఎంత రాయి అయిపోయిందో. సిగ్గులేదు. నాకైతే నేను ఇస్తానప్ప లిఫ్ట్, నా కార్ అయితే. అండ్ మేమైతే ఇప్పుడు దగ్గర గోరిబిందూరు దగ్గరకు వచ్చేసినాము. ఒక గంట సేపుకి మెల్లగా మాట్లాడుకొని. అండ్ ఫ్లైట్ అయితే మా అంకుల్ది డిలే అయిపోతుంది మొత్తం. ఫస్ట్ 6 గంటలకు కొనిండేది, మళ్ళీ ఎన్ని గంటలకు రా? సారీ 7కి డిలే అయింది. 7 to 8, ఇప్పుడు సీదా 10 గంట. అమ్మో ఇండిగో నీ క్యాన్సప్. ఇప్పుడు మేమైతే డిన్నర్ కోసం ఆగామన్నమాట. మొత్తం ఉడిపి న్యూ గ్రాండ్. ఎంతైనా మీ ఫ్రెండ్ అందగాడు కదరా? అంతే కదా. దీని రేట్లు చూడండి మీరు. మినీ ఇడ్లీ సాంబార్ 100 రూపాయలు. ఇడ్లీ 2 ఇడ్లీ 60 రూపాయలు. ఒక వడ 70 రూపాయలు. వామ్మో. కేసరి బాతం చూడండి. పన్నీర్ టిక్కా 320. బేబీ కార్న్ టిక్కా 320, 300. రేట్లు మామూలుగా లేవు. ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. కడాయి పన్నీర్ విత్ బటర్ రోటీస్, నార్త్ సైడ్ ఫుడ్. టేస్ట్ అయితే ఇప్పుడు చూడబోతున్నాం అన్నమాట. కడాయి పన్నీర్ విత్ బటర్ రోటీ. సూపర్. బిల్ వచ్చి మనకి ఫోకస్ అవ్వట్లేదు. 641 అయింది బిల్లు. అప్పుడు నేను నవీన్ గారు ఇదే దీంట్లోనే పనుకొనేసినాము. నువ్వు లేవు. మళ్ళీ ఎవరో యాప్ వచ్చి సినిమా పెట్టిద్దంట. సినిమా అన్న చూద్దాం, ఇంకా టైం ఉంది. ఫ్లైట్ డిలే అయిపోతుంది అనమాట. ఇప్పుడు 12కి రీచ్ అవుతుంది ఫ్లైట్. ఇప్పుడు టైం వచ్చి ఇంకా 9 అనమాట. కాబట్టి మేమైతే ఒక మూవీ వేసుకుందాం. ఇక్కడ మూవీ వేసుకొని చూద్దాము అనుకుంటున్నాము. ఏ బ్రో ఏది వేస్తావు? ఏదో ఒకటి. ఫ్లైట్ అయితే మళ్ళీ డిలే అయిపోయింది. 1 o'clock. ఇప్పుడు టైం వచ్చి 11:30 అనమాట. దానికే టీ వేద్దామని వేస్తాను. టీ. ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం అనమాట. టైం ఎంత అయింది తెలుసా మీకు? చూస్తే షాక్ అవుతుంది. టైము 12:10 అయిపోయింది టైం అయితే. అండ్ ఇంకొక 1/2 hour పడుతుంది అన్నారు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకా మనకి ఎయిర్పోర్ట్ వచ్చి ఒక 1.5-2 kilometers ఉంది అంతే. మనం వెయిటింగ్ ఛార్జెస్ మిగిలించుకోవడానికి అయితే మనం హైవేలోనే పార్క్ చేసినాం అనమాట. అండ్ మా ముందర అయితే బార్ ఉంది. పోదాం అంటున్నాను. బార్కి పోదామా? వద్దా? మీ నాన్న వస్తున్నాడు కాబట్టి వద్దు, క్యాన్సిల్.
అండ్ ఫ్లైట్ అయితే ఇప్పుడు దగ్గర ఎంత క్లోజ్లో పోయింది అంటే అంత క్లోజ్లో పోయింది అనమాట. పైనుంచి కెమెరా ఆన్ చేసే లోపల వెళ్ళిపోయింది అనమాట. ఆ చెట్టు పైనుంచి పోయింది జస్ట్. అండ్ మా అందగాడు పెళ్ళి, ఎవరైనా అమ్మాయి ఉంటే పెళ్ళి చేసుకోండి, రెడీగా ఉన్నాడు. గిట్టు మింగల్ ఎంత దగ్గరలో వచ్చిపోయింది మచ్చా. చూసినారు కదా ఎంత. ఫస్ట్ ఫ్లైట్ అయితే మిస్ అయిపోయాం, సెకండ్ మిస్ కాలేదు. చూద్దాం ఎలా వచ్చిందో. ఎంత దగ్గర నుంచి పోయిందో ఫ్లైట్ అయితే ఫుల్. ఇప్పుడు మీకే ఫ్లైట్ వస్తుంది చూపిస్తాను చూడండి. ఎంత లైట్ పడుతుందో ఆ ఫ్లైట్ ముందర చూడండి. లైట్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఫోకస్ దానికి. అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం అనమాట. ఎయిర్పోర్ట్ చూడండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈడ అదో అంకుల్ ఉన్నారు, మా అంకుల్ అయితే ఆడ ఉన్నారు. ಕಂಡೂರಿ ಪೊಲ್ಯೂಷನ್ ಜಾಸ್ತಿ ಆಗೈತಲ್ಲಿ. ಬಿಸಿಲಲ್ಲಿ ಪೊಲ್ಯೂಷನ್ ಹೊಡೆದು ಬಿಡ್ತೈತೆ. ಚಳಿಗೆ ಎಲ್ಲಿ ಹೋಗಲ್ಲ, ಅಲ್ಲೇ ಇರ್ತೈತಲ್ಲ, ಅವಾಗ ಕಂಡು ಉರಿತೈತೆ ಮನುಷ್ಯನ್ಗೆ. ಚಳಿಗೆ ಎక్కడ ಅದು ಇದೆ ಡ್ರೈ ಆಯಲ್ కదా.